నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మా ఝాన్సీ రాణి. గురుగారు 22న హనుమాన్ జయంతి రాబోతుంది కదా, మరి హనుమంతుని ఎలా ఆరాధిస్తే మన కోరికలు తీరుతాయి, మన కష్టాలు తీరుతాయో చెప్పండి. మీ తల్లిదండ్రుల్ని ఎలా పూజించాలి, ఎలా అన్నం పెట్టాలి, ఎలా తిండి పెట్టాలని ఎవరిని అడుగుతారా? జనరల్గా అంటే అయినా దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది అని ఒక ప్రొసీజర్ కోసం చెప్పబడింది అనమాట. మన ఇష్టం వచ్చినట్టు ఎలా అయినా పెట్టచ్చు. తల్లికి తండ్రి ఆ మమ్మీ నువ్వు స్నానం చేసిన తర్వాత రా నేను నీకు తిండి పెడతాను అంటావా? మనిషి ఓల్డ్ అయిన తర్వాత డాడీ నీకు కాఫీ నేను ఆఫ్టర్ పళ్ళు కొడుకొని వచ్చిన తర్వాతే ఇస్తా అంటావా? బెడ్ కాఫీ ఇవ్వను అంటావా? సో లిబర్టీ, పూజ అనేది లిబర్టీ అనమాట. మన వాళ్ళు అలా అంటే ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తారని కొన్ని నియమాలు పెట్టుకున్నాం మనం. అందులో ఈ హనుమాన్ జయంతి అనేది ఈకో ఫ్రెండ్లీ పోలీస్ అండ్ ఫ్రెండ్లీ పోలీసింగ్, ఫ్రెండ్లీ టీచింగ్ లాగా అత్యంత స్నేహపూర్వకమైనటువంటి ఆరాధన కేవలము హనుమాన్కి మాత్రమే ఉంటుంది. ఆంజనేయ స్వామి వారు అందరి వాడు. అందువల్లనే ఎక్కడ కూడా రామాలయం లేని ఊరు ఉండదు, గ్రామం ఉండదు. ఆంజనేయ స్వామి లేని స్టాచ్యూ లేని గ్రామమే ఉండదు, వీధే ఉండదు. వీధికి ఒక హనుమాన్. కర్ణాటక వెళ్ళామంటే ఇంకా ఒక్కొక్క గల్లీలో హనుమంతుడు. అయితే ఈ ఆంజనేయ స్వామి వారికి చక్కగా తమలపాకులు అంటే ఇష్టం. నెంబర్ 2 కదంబ పుష్పాలు, నెక్స్ట్ కదలీ ఫలాలు. కదలీ వనంలో ఉంటాడు. లలితామ్మ వారు కదంబ వనంలో ఉంటే హనుమాన్ మాత్రము కదలీ ఫలాల్లో కదలీ వనంలో ఉంటాడు. అందువలన ఆంజనేయ స్వామి వారి యొక్క పూజకి 2 ముఖ్యంగా ఉండాలి. తమలపాకులు ఒకటి, అరటిపళ్ళు ఒకటి, ఈ 2. నెక్స్ట్ ఈ ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల మీద దండ వేసే ఆచారం వచ్చింది. అలాగే అప్పాలతో దండ వేసేటటువంటి ఆచారం ఉంది. అలాగే అరటిపళ్ళు పెడతాము, కొబ్బరికాయ కొడతాము. ఇక శనగలు ఇవన్నీ కూడా నైవేద్యాలుగా మనం పెడతాం. తర్వాత ఈ ఆంజనేయ స్వామి వారి జయంతి ఎప్పుడు వస్తుంది మనకి? ఇప్పుడు 22న మే 2025 సంవత్సరంలో వచ్చేది 2వసారి హనుమాన్ జయంతి. ఇది ఏ మాసం? ఇది వైశాఖ మాసం, వైశాఖ శుక్ల దశమి. ఈ రోజున హనుమాన్ జయంతి. అంతకుముందు లాస్ట్ మంత్ వచ్చింది చైత్ర శుక్ల పౌర్ణమి. ఇలా 2 సార్లు మనకి ఆంజనేయ స్వామి వారి జయంతి చేస్తాం. ఎవరికైనా సరే పుట్టినరోజు నువ్వు ఎన్నిసార్లు చేసుకుంటావు? ఒకేసారి. ఆంజనేయ స్వామి ఎన్నిసార్లు చేసుకుంటారు? టూ టైమ్స్ చేస్తున్నారు. మరి నేను ఎన్నిసార్లు చేసుకుంటాను? 3 టైమ్స్ చేసుకుంటాను. కృష్ణాష్టమి. శ్రీకృష్ణుడికి స్మార్త కృష్ణాష్టమి అని బ్రాహ్మిన్స్ చేసేది ఒకటి, వైష్ణవ కృష్ణాష్టమి అని ఒకటి చేస్తాం. ఇక తగులు మిగుల్లో వస్తుంది అనమాట. అది గవర్నమెంట్ కృష్ణాష్టమి అంటాం. అందువల్ల నా బర్త్డే స్కూల్లో 3 రోజులు చేసుకునేవాళ్ళం. సరే 3 రోజులలో 1 రోజే హాలిడే వచ్చింది. అలా హనుమంత్ జయంతి హాలిడేస్తో సంబంధం లేదు. సో ఆంజనేయ స్వామి వారు ఎప్పుడు కూడా శ్రీరాముడి యొక్క వంటుగా ఉన్నాడు. భక్తికి, తర్వాత వినయానికి, బుద్ధి బలానికి, ఆ తర్వాత లాయల్టీ నిజాయితీకి, వీటిలన్నిటికీ కూడా ప్రతీక హనుమాన్. సో అందుకనే రామసేవ ధురంధరుడు అంటాం. అసలు ఏం జరిగింది? ఆంజనేయ స్వామి వారు మామూలుగా హనుమాన్ను మూలమంత్ర దేవత అంటారు, మంత్రదేవతలు అంటారు వీళ్ళని. అంటే ఆంజనేయ స్వామి, కృష్ణుడు వీళ్ళంతా కూడా మంత్రదేవతలే. రాముల వారు వీళ్ళంతా అంటే ఈ జననం కాక ముందు నుంచి ఉన్నారు, అవతారం చాలించిన తర్వాత కూడా ఉంటారు. ఆంజనేయ స్వామి వారు అవతారం చాలించాలి. ఆయన చిరంజీవి. ఇప్పుడు కూడా మనకులాగే నువ్వు నేను ఎలా అయితే బ్రతుకున్నామో ఆయన కూడా ఉన్నారు. సో ఆయన నవమ బ్రహ్మ. నెక్స్ట్ ఈ వైవస్వత మన్వంతరం వెళ్ళిపోయిన తర్వాత రాబోయేటటువంటి కొత్త మన్వంతరంలో ఆయన చిరంజీవిగా ఉంటారు, బ్రహ్మదేవుడు అవుతాడు. నవ వ్యాకరణ పండితుడు ఆయన. 9 వ్యాకరణాలు చదివినటువంటి మహాపండితుడు ఆయన. ఎవరు చెప్తారు ఈ మాట? రాముడు లక్ష్మణుడితో చెప్తాడు. రాముడు లక్ష్మణుడు ఇద్దరు వనవాసుల వేషంలో వనవాసం చేసుకుంటూ వస్తుంటే సుగ్రీవుడు చూసి భయపడి కిష్కింద కొండ మీద, బాబోయ్ నన్ను చంపేయడానికి వాలి మా అన్నయ్య 2 మాయావులను పంపుతున్నాడు అని చెప్పి పంపుతాడు. పంపితే వాళ్ళని వెళ్ళి ఆయన ఆంజనేయ స్వామి మీరు కంగారు పడకండి, నేను వెళ్ళి అడిగి వస్తానని చెప్పి, మీరెవరు అని వినయంగా, మీ ముఖం చూస్తుంటే బ్రాహ్మణ వర్చస్సు కనబడుతుంది, రూపము క్షత్రియుల్లాగా వనవాసుల్లా ఉన్నారు, క్షాత్ర ధర్మము బ్రాహ్మణ వర్చస్సు 2 కనబడుతుంది. కాబట్టి మీరెవరు అని అడుగుతాడు. ఆ లాంగ్వేజ్ చూసి
రాముడు అంటాడు కృష్ణుడితో, డూ యు నో హూ ఇస్ హీ? ఈజ్ ద స్కాలర్ ఇన్ వ్యాకరణ శాస్త్ర, ఈజ్ ఎ గ్రామేరియన్, హీ హాస్ క్రియేటెడ్ గ్రామర్ అండ్ బుద్ధిర్బలం యశోధైర్యం మరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఎవరైతే బద్ధకంగా ఉంటారో, ఎవరైతే పనులు రేపు చేద్దామని పోస్ట్ పోన్ చేసుకుంటారో ఆ పోస్ట్పోన్మెంట్లు పోతాయి. తర్వాత యాక్టివ్ అయిపోతాడు పర్సన్. దీంట్లో హనుమాన్ భక్తి వల్ల ఎంతో మంది తులసీదాస్, రామ్ దాస్ ఇలాంటి వాళ్ళందరూ బాగుపడ్డారని మనకు తెలుసు కదా. మన జనరేషన్లో మన కాంటెంపరీ ఎవరు బాగుపడ్డారో నేను చెప్తున్నాను. మెగాస్టార్ చిరంజీవి, ఆయన హనుమద్ ఉపాసకుడు. ఆయన పవన్ కళ్యాణ్ కొండగొట్ట ఆంజనేయ స్వామి ఉపాసకుడు. ఆయన అక్కడికి వెళ్తాడు. చిరంజీవి గారి ఇంట్లో అంతా కూడా గంధంతో తయారు చేసినటువంటి ఆంజనేయ స్వామి వారి పూజా మందిరం ఉంటుంది. సో ఆయన హీరో వెంకటేష్, నాగార్జున ఇటువంటి హేమాహిమీలు ఉన్నటువంటి సమయంలో స్టార్డమ్, వాళ్ళ ఫాదర్స్ అంతా కూడా బాలకృష్ణ, వాళ్ళ ఫాదర్స్ హెరిడిటరీ ఉన్న కాలంలో చిరంజీవి గారు వచ్చి ఆయన స్పీడ్, యాక్టివ్నెస్, ఈ యొక్క హనుమాన్ ఉపాసన వల్ల వాళ్ళని వెనక్కి తోసేసి ఈయన ముందుకు వెళ్ళిపోయి మెగాస్టార్ అయిపోయాడు. సో ఎవ్రీవన్, ఎవరైనా అలా అవ్వచ్చు. ఇకపోతే ఆంజనేయ స్వామి వారు మొట్టమొదటి పుట్టిన తర్వాత ఆ రోజు ఒక బర్త్డే చేసుకుంటాం, అది చైత్రమాసం. రెండవది వచ్చేసరికి ఆంజనేయ స్వామి వారు ఏం చేశారు, ఆ సూర్యుడిని చూసి యాపిల్ పండు అనుకున్నాడు, ఎర్రగా ఉంది. ఆ 10 days బేబీగా ఉన్నప్పుడు ఆయన పైకి వెళ్ళిపోయి, సూర్యమండలం పైకి వెళ్ళిపోయి అది పండు ఆకలి అనుకుని మింగైపోతుంటే ఇంద్రుడు భయపడి వీడబడరా బాబు అని ఆ యొక్క వజ్ర కవచంతో ఆయన కొడతాడు. కొట్టేసరికి మరి శక్తి ఆయుధం కదా, అది వజ్రాయుధం కదా, ఎవరైనా మరణించాలి, దేవతల రాజు కదా ఆయన, నియమం అది. అంటే ఎలక్ట్రిక్ పిడుగు లాంటిది అనమాట. సో హనుమాన్ పడిపోతాడు, మూర్ఛపోతాడు. మూర్ఛపోవడం ఈజ్ ఈక్వల్ టు మరణం కిందే లెక్క. లక్ష్మణుడు కూడా రామాయణంలో మూర్ఛపోయాడు. మూర్ఛపోవడం ఈజ్ ఈక్వల్ టు మరణం కిందే. కాబట్టి రామచంద్ర ప్రభు ఏం చేస్తాడో ఆజ్ఞాపిస్తే హనుమాన్ వెళ్ళి సంజీవని పర్వతం తీసుకొచ్చి ఎలా అయితే బ్రతికించాడు, అదేవిధంగా హనుమంతుడిని కూడా మనకి రెండవసారి లేచాడు, మోక్ష నుంచి లేచాడు కాబట్టి, మళ్ళీ బ్రతికాడు కాబట్టి అప్పుడు రెండోసారి జయంతి చేసుకుంటాం. అప్పుడు వాయుదేవుడు వాళ్ళ డాడీ ఆయన ఏం చేశాడు, స్తంభింపజేశాడు మొత్తం వాయువుని. నా బిడ్డనే మీరు ఇచ్చేస్తారా అని. మంత్రదేవత ఎలా పుట్టాడు, అంజనీదేవి కేసరి దంపతులకు పుట్టి ఈ సేవ చేసుకోవాలా ప్రజలకి అనేటటువంటి ఉద్దేశంతో పుట్టాడు. ఈ రాజకీయ నాయకులు సేవ చేస్తూ ఉంటారు, ఆ టైప్ సేవ కాదు ఇది. రామచంద్ర ప్రభువుకి నేను సేవ చేయాలా, అందరూ జగత్తంతరికి కూడా భక్తి, రామచంద్ర ప్రభు పట్ల భక్తి, నిజమైన భక్తిని నేను నేర్పించాలా అనేటటువంటి ఉద్దేశంతో ఆయన వస్తారు. సో ఈ విధంగా ఆంజనేయ స్వామి వారి యొక్క బర్త్డే రోజున మనందరము ఏం చేయాలంటే అమ్మా, తమలపాకు దండేసి పొద్దున్నే లేవాలి. లేచి గురుదేవుడు హనుమంతుడు, ఈ ప్రపంచానికి ఆదిదేవుడు ఎవరో తెలుసా? ఆది గురువు పరమేశ్వరుడు. ఆ పరమేశ్వరుడి యొక్క 100% అవతారమే ఆంజనేయ స్వామి. అందువల్లనే ఇప్పుడు ఆయన శివుడు చాలా అవతారాలు ఎత్తాడు. పిప్పలుడుగా పుట్టాడు, దూర్వాసుడిగా పుట్టాడు. శివుడి యొక్క కోపం నుంచి ఆయన ఎంతసేపు శాపాలు పెట్టాడు ఆయన. కానీ శివుడు శివుడు ఆహ్లాదం, శివుడు మనసుకు ఆహ్లాదం కలిగించే అవతారం హనుమాన్ అవతారం. అందువలన మనందరికీ కూడా గురువు ఆయన, ఆది గురువు ఆంజనేయ స్వామి. అందుకే సుందరాకాండ రాసేటప్పుడు శ్రీ గురు చరణ అని చెప్పి పాడతారనమాట. సో ఆ రోజు ఆ విధంగా చేసుకొని పొద్దున్నే లేచి కలశం పెట్టి, ఎర్రని జాకెట్ కూడా అది పెట్టి రామనామము చేయాలి. మనోజవం ఆరతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్యే. ఆంజనేయ స్వామిని ఆరాధించే ముందు శ్రీరామ రామ రఘునందన రామ రామ, శ్రీరామ రామ భరతాగ్రజ రామ రామ, శ్రీరామ రామ రణకర్కశ రామ రామ, శ్రీరామ రామ శరణం భవ రామ రామ. శ్రీరామచంద్ర ప్రభు యొక్క నామాన్ని జపించి ఆ తర్వాత హనుమత్ నామ జపాన్ని మనం చేసినప్పుడు మన వెన్నంటి ఆంజనేయ స్వామి మనకి ధైర్యంగా ఉంటాడు, విజయాన్ని ప్రాప్తిస్తాడు. ఎత్ర యోగేశ్వరో కృష్ణో, ధనుర్ధారి అయినటువంటి అర్జునుడు, ఆ తర్వాత యోగేశ్వరుడు అయినటువంటి కృష్ణుడు, మరి కపిలం అంటే ఆ పైన ధ్వజం పైన కపిలుడు ఉన్నాడు, అంటే ఆంజనేయ స్వామి. ఈ ముగ్గురు ఒక పార్టీ అన్నమాట. ఎప్పుడైతే హనుమంతుడు ఉన్నాడో అక్కడ విజయం తథ్యం. అందుకే శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో యుద్ధం మొత్తం చేయించేసి అంతా అయిపోయిన తర్వాత నువ్వు క్రిందకు వచ్చేసాయి అంటాడు. దిగిపోతాడు యుద్ధం అంతా అయిపోయిన తర్వాత. కృష్ణుడు దిగిపోయాడు,
ఈయనెవరు అర్జునుడు దిగిపోయిన తర్వాత వెంటనే కొలాప్స్ అయిపోయింది. ఏమిటి? రథం. ఇదేమిటి? దిగే రథం, ఇది దేవతలు ఇచ్చిన రథం, ఇది కొలాప్స్ అయిపోయింది ఏంటంటాడు పిచ్చోడా. బాణాలు, భీష్ముడి యొక్క బాణాలు, కర్ణుడి యొక్క బాణాలు, వీళ్ళందరి యొక్క బాణాలతో, కృప ద్రోణాచార్యుడి బాణాలతో శిథిలమైపోయింది. నేనుండబట్టి ఆంజనేయ స్వామికి దాని మీద ఉండబట్టి రక్షించాడు. వాళ్ళిద్దరం మరుక్షణం, మేము దిగిపోయిన మరుక్షణం పోయిందన్నాడు. ఆ విధంగా మన బాడీ శిథిలమైపోతుంది అనమాట హనుమాన్ పక్కకు వెళ్ళిన మరుక్షణం. అంటే మనలో ఉన్నటువంటి జీవశక్తి అన్నమాట. కాబట్టి ఈ రకంగా చేసుకుంటే సరిపోతుంది. అదే గురువు గారు, మరి గుడికి వెళ్తాం, మనం ఆంజనేయ స్వామి గుడికి వెళ్తాం. ప్రదక్షిణలు చేసేటప్పుడు వెనక భాగం సైడ్ తాకొద్దు అంటారు, అలాగే పాదాలు కూడా తాకొద్దు అంటారు. మరి దీని కారణం ఏమంటారు? దీస్ ఆర్ ఆల్ నథింగ్ బట్ డాగ్మా. అంటే హౌ టు రెస్పెక్ట్ యువర్ మదర్, హౌ టు రెస్పెక్ట్ యువర్ ఫాదర్, హౌ టు గివ్ ఫుడ్ టు యువర్ మదర్, హౌ టు గివ్ ఫుడ్ టు యువర్ ఫాదర్ అనేటటువంటిది నోబడి నీడ్ నాట్ టీచ్, నో వన్ నీడ్ నాట్ టీచ్ అస్. అది మనకి దెర్ ఇస్ నో ప్రొసీజర్ ఎట్ ఆల్. సో అలాగే ఆధునికమైనటువంటి మధ్యలో వచ్చినటువంటి పండితులు మన ప్రజా శ్రేయస్సు కోసం ఇన్కార్పొరేట్ చేసినవి అవన్నీ కూడా. బట్ యాక్చువల్లీ దే ఆర్ నాట్ ఫౌండ్. ఇదంతా కూడా ఎక్కడ ఉంటుందంటే ఆంజనేయ స్వామి వారి యొక్క ప్రస్థానం అంతా కూడా రుద్రయామల మంత్రశాస్త్రంలో ఉంటుంది. ఓం నమో భగవతే విచిత్రవీర హనుమతే ప్రళయకాలాన ప్రజ్వలనాయ ప్రతాపవజ్రదేహాయ అంజనీగర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్యదానవ యక్ష రక్షోగ్రబంధనాయ భూతగ్రబంధనాయ ప్రేతగ్రబంధనాయ పిశాచగ్రబంధనాయ శాకిని డాకిని గ్రబంధనాయ ఏహి ఆగచ్చావేశే ఆవేశయ మమ హృదయ ప్రవేశే స్ఫుర సత్యం కదే వ్యాఘ్రముఖ బంధన సర్పముఖ బంధన రాజముఖ బంధన సభాముఖ బంధన. చిన్న సైజ్ మాంత్రికుడిలా కనబడుతున్నాను నేను. సో ఇంత పెద్ద మంత్రశాస్త్రాన్ని చదివాను నేను. మా గురువు గారు డిక్టేట్ చేస్తుంటే రాశాను. సుందరాకాండ, రామాయణము ఇవన్నీ లేవు, కానీ మన ఆధునిక వాళ్ళు ఇన్కార్పొరేట్ చేశారు. తప్పేం లేదమ్మా. ఆ కాళ్ళ దగ్గర శనీశ్వరుడు ఉంటాడని, ఆ శనిని అక్కడ కాళ్ళ కింద పెట్టాడని, అందువలన ఆ కాళ్ళను పట్టుకుంటే శని వస్తుందని అందుకని వద్దంటారు. అంటే హృదయ భాగం ఉంది కదా, నిరంతరము అప్పుడు అందరినీ లవ్ చేసేది దేంతో చేస్తాం? హృదయాన్ని. సో ఆంజనేయ స్వామి యొక్క హృదయంలో రామచంద్రుడే ఉన్నారు. అక్కడ దండం పెట్టుకుని పోయిందే ఉంది. అణువులోను ఆంజనేయ స్వామి. మనము అంగన్యాస కరన్యాసాలు చేసినప్పుడు ఏమంటాం? ఓం హం హనుమతే హృదయాయ నమః, ఓం హం హనుమతే ఇలా మనం చెప్పి శిఖాయ వషట్టు శిరసే నమః అంగంగాలు ఎలాగో చేస్తున్నాం. అందులో ఎక్కడన్నా పాదయోహన పూజయామి అని ఉంది. మరి ఎందుకు పాదాలకు చేస్తున్నాం చెప్పు? ఇప్పుడు మన అంగన్యాస కన్యాసాలు ఓం అస్యశ్రీ సీతారామచంద్ర మంత్రస్య ఇలా మంత్రదేవతలు ఉంటారు, ఛందస్సు ఉంటుంది, అన్నీ ఉంటాయి. హనుమాన్ యొక్క మంత్రాల్లో ప్రతి మంత్రంలో కూడా రుద్రయామల మంత్రశాస్త్రంలో క్లియర్ గా ఇవ్వబడింది. ఓం హం హూం అని చెప్పేసి బీజాలన్నీ హాతో వస్తాయి. అన్ని ఇచ్చి హృదయాయ నమః, శిరసే స్వాహ, శిఖాయ వషట్టు, పాదయో పూజయామి అని శాస్త్రమే చెప్తుంటే మనం పాదాల దగ్గర పూజ చేయొద్దని ఎట్లా అంటాము? కలగదు. ఇన్కార్పొరేట్ చేశారు పెద్దవాళ్ళు కొంతమంది. తప్పేముంది పోనీ వాళ్ళని గౌరవిస్తే. నెక్స్ట్ ఇకపోతే ప్రదక్షిణలు నువ్వు చెప్పావు. ప్రదక్షిణలు చెప్పినప్పుడు వెనకగా ఎందుకు ముట్టుకోవద్దు అని అంటారంటే, ఆ యొక్క టెంపుల్ ప్రెమిసెస్ అంతా కూడా ఎలా ఉంటుందంటే ఒక శాస్త్రం ఉంది. అమ్మవారికి పక్కన నుంచోకూడదు. ఎవరు నుంచోవాలో పక్కన? శివుడో పార్వతి పక్కన శివుడు కూర్చోవాలి. విష్ణుమూర్తికి ఎదురుకుండగా ఉండకూడదు. ఎదురుకుండా ఇల్లే కట్టకూడదు అసలు. ఆయన నీడ, మనం విష్ణుమూర్తి నీడ ఎదురుకుండగా ఉండకూడదు. అమ్మవారికి పక్కన అటుపక్క కానీ ఇటుపక్క కానీ ఇల్లు కట్టకూడదు, ఉండకూడదు. ఎవరు? రుద్రుడు పరమేశ్వరుడికి వెనక ఉండకూడదు. ఇది శాస్త్రం. అందువలన ఆంజనేయ స్వామి వారి యొక్క రుద్రుడు కాబట్టి, రుద్రావతారం కాబట్టి వెనక్గా అందుకు ముట్టుకోవద్దు అంటారు. అంతే. చాలా చక్కగా తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు. ధన్యవాదాలు.